నమస్తే తెలుగు వారి విశ్వవేదిక టీవీ9 వారధి కార్యక్రమానికి స్వాగతం. నేను పృథ్వీ. 3 నెలల కాంగ్రెస్ పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారు? పార్లమెంట్ ఎన్నికల్లో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని ఆ పార్టీ సాధిస్తుందా? మరో 15 రోజుల్లో 6 గ్యారంటీలన్నీ అమలు సాధ్యమేనా? ఈ విషయాన్ని మనతో మాట్లాడడానికి టీపీసీసీ అధికార ప్రతినిధి భవానీ రెడ్డి గారు ఈరోజు మనతో పాటు టీవీ9 వారధిలో జాయిన్ అయ్యారు. ఆమెతో మాట్లాడాలి అనుకునే ఎన్ఆర్ఐలు కాల్ చేసిన నెంబర్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. 9140-234-90015, 9140-234-90016 అండ్ అదేవిధంగా కాలర్స్ వాట్సాప్ వీడియో కాల్ కూడా మాట్లాడచ్చు. ఆ నెంబర్ కూడా చెప్తాను, నోట్ చేసుకోండి. 8006036036. రైట్, ఇక వార్తలకు వెళ్ళిపోదాం. భవానీ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? యా గుడ్. ఇలా పార్టీ ఎలా ఉంది? ఆఫ్ కోర్స్ గుడ్. కంగ్రాచులేషన్స్. ముందుగా 90 days కంప్లీట్ చేసుకుంటున్నారు. 80 days కంప్లీట్ అయింది, మధ్యలో 10 days ఉంది. మీరు మళ్ళీ అట్లా లెక్కలు ముందుకు పోకండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సరే, ఇప్పుడు 100 కూడా చేసుకోబోతున్నారు. సరే, మంచిది. ఎందుకు ఖచ్చితంగా మీకు కంగ్రాట్స్ చెప్పాలంటే అఫ్ కోర్స్ 5 ఏళ్ల పాలన అన్నప్పుడు 100, 200, 300 దాటుతూ ఉంటాం. కానీ ఎందుకు చెప్తున్నా అంత పర్టికులర్గా అంటే మీరు అధికారంలోకి రాగానే కొన్ని మాటలు వినబడ్డాయి. కాంగ్రెస్ సర్కార్ చూద్దాం, కొద్ది రోజుల్లో కూలిపోతుంది, మళ్ళీ రకరకాలుగా వేరే వస్తాయి, మార్పులు వస్తాయి కూడా అన్నారు. యా దట్స్ రూడ్. వాళ్ళు మళ్ళీ మాట్లాడిన వాళ్ళు మామూలు వాళ్ళు అయితే బాగుండు. పెద్ద పెద్దోళ్ళు వాళ్ళ నోట్ల నుంచి రావడము విచ్ ఇస్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. అది అట్లా మాట్లాడి ఉండకూడదు. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా అది 100, 200 అదంతా కూడా ఇమ్మెటీరియల్. మేము అసలు దాని గురించి కౌంట్ గురించి అనవసరం. మంచి పరిపాలన అందించే దిశగా మీరు చూస్తున్నారు కదా, 30,000 ఉద్యోగాలు దాదాపు ఇప్పుడు. సో అట్లా వేసుకుంటూ ఇచ్చుకుంటూ చెప్పిన అన్ని ఉద్యోగాలు అయితే ఇంపార్టెంట్ కదా. తర్వాత అభివృద్ధి, సంక్షేమం అన్నీ మేము ఇస్తా ఉన్న 6 గ్యారెంటీలు సో అమలు చేసే దిశగా మాకు టైమే సరిపోవట్లేదు. సో నాట్ కౌంటింగ్ ద డేస్, బట్ ఇట్స్ గుడ్. మంచి అనిపిస్తుంది. ఇంకేమైనా అటువంటి అనుమానమో భయం ఏమైనా ఉందా? ఏమైనా తక్కువ అంటే అంత స్పష్టం, అంత గట్టి మెజారిటీ లేదు కాబట్టి ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు అనేది ఏమన్నా చర్చ జరుగుతుంది? అసలు ఉండదు, అట్స్ ఇంపాసిబుల్ అది. సో ఇది తెలంగాణ, ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి, వాళ్ళు వీళ్ళు కాదు. సో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, అది మీరు ఎట్లాంటి మాటలు ఎవరు మాట్లాడినా కూడా అది ఇంకా మైనస్ అవుతూ ఉంటారు వాళ్ళు. పీపుల్ హ్యాస్ గివెన్ క్లియర్ మ్యాండేట్. వాళ్ళని చక్కటి ప్రతిపక్ష హోదాలో కూర్చోబెట్టినప్పుడు ఇట్స్ ప్రైడ్. వాళ్ళు కూడా ప్రజల పక్షా నుండి మంచి చేయడానికి కొట్లాడాలి. 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి ప్రజల పక్షాన ఉండి కొట్లాడి ఇవాళ అధికారంలోకి వచ్చినాం. నిజంగా కూడా ఇప్పుడు మీకేమన్నా ఉంటే అదే పాత్ర మీరు పోషించి మేము చేస్తా అన్నవి చేయలేకపోయినప్పుడు అట్లా అంటున్నప్పుడు వ్యతిరేకత ఆటోమేటిక్గా బిల్డ్ అవుతుంది. ఇప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ మనం ఎంత చెప్పినా ఊరుకోదు. దట్స్ హౌ ఇట్ హ్యాస్ బిల్ట్ నౌ. అందరూ కూడా అనుకున్నారు, పౌర సంఘాలు అనుకున్నారు, విద్యార్థి లోకం అనుకున్నది, నిరుద్యోగులు అనుకున్నారు, రైతులు కూడా పాపం మీరు అనుకుంటున్నారు కదా, కాళేశ్వరం కట్టినాం, రైతు బంద్ చేసినాం, పని చేయకపాయని. సో అది వాళ్ళు చేసుకున్న పాపాలు. కాళేశ్వరం అట్లా కావడం, రైతు బంద్ ఎవరు వచ్చినా ఆగదు అనేది తెలియటం. సో వాళ్ళు కొంచెం ఎడ్యుకేట్ చేయడం, మేము కూడా చక్కటి ఇదంతా కలిసి మిశ్రమం. ఇంకా 75 వరకు అనుకున్నాం మేము, 70 నుంచి 75 అనుకున్నాము. సో అది మేము అభ్యర్థుల ఎంపికల పార్టీ చేసిన తప్పిదమా, లేకపోతే ప్రజలు అక్కడ నమ్మలేదా అభ్యర్థిని, అట్లాంటి అన్ని జరిగి ఎండప్ అక్కడ. మాట్లాడదామండి. మనకు ఒక ఫస్ట్ కాలర్ రెడీ ఉన్నారు. శ్రీధర్ రెడ్డి ఫోన్ చేశారు న్యూయార్క్ నుంచి. శ్రీధర్ రెడ్డి గారు నమస్తే, మాట్లాడండి. నమస్తే మేడం. ఒక 2-3 పాయింట్స్ అండి. యాక్చువల్గా 3 months నుంచి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు నిజంగా ఒక అగ్రెసివ్ గా చాలా ఫోకస్డ్ గా పనిచేస్తున్నారు. చెప్పాలంటే నా కాంగ్రెస్ పైన అంత పాజిటివ్ ఇంప్రెషన్ లేదు, కానీ రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నటువంటి ఆ ఫోకస్, ఆ తీరు మాత్రం బాగా నచ్చింది. 2 questions అండి. ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ విద్య వైద్య వ్యవస్థల పైన మీరు ఎప్పటి వరకు నిర్ణయం తీసుకొని, అంటే స్కూల్స్ ని మెరుగుపరచడం, కొంచెం అప్గ్రేడ్ చేయడం, కానీ గవర్నమెంట్ స్కూల్స్ అప్గ్రేడ్ చేయడం ఒకటి. 2, ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆర్ అవుట్డేటెడ్, అండర్ స్టాఫ్ అండ్ నాన్ హైజీనిక్. కాబట్టి కొంచెం మెడికల్ ఎక్విప్మెంట్ ఫెసిలిటీస్ ఎక్కువగా ప్రొవైడ్ చేసి అలాగా ఎప్పుడు మీరు కొంచెం సీరియస్ గా వర్కౌట్ చేస్తారు. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ముఖ్యంగా మీరు యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీకి ఒక మీడియా సంస్థ లేదు కాబట్టి ఈ 5 years రేవంత్ రెడ్డి గారు కొంచెం ఫోకస్డ్ గా చేయాలంటే ఐ థింక్ మీరు కూడా ఏదైనా ఒక మీడియా సంస్థను ఎంగేజ్ చేసుకుంటే, మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా 3 రకాల మీడియా సంస్థలు ఉన్నాయి. ఏంటంటే పచ్చ మీడియా, నీలి మీడియా, కూలి మీడియా అని. కాబట్టి మీకు కూలి మీడియా ఆప్షన్స్ ఉంటాయి.
కాబట్టి ఇప్పుడు అలాగా మీరు ఏదైనా మీడియాని ఎంగేజ్ చేసుకుంటే మీరు మహామేత అని ఒక కాన్సెప్ట్ తీసుకొని అంటే బాగా ఇక భజన కార్యక్రమాలు ఆహా ఓహో అని ఫోకస్డ్ గా చేయటం, పూజ గదిలో రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టుకుని ప్రజల్లో దేవుడు గుండెల్లో ఉన్నాడు అనే ఫోకస్డ్ కొన్ని ఉంటాయి చూడండి. ఇప్పుడు కొన్ని మీడియా సంస్థలు చేస్తూ ఉంటాయి, ప్రత్యర్థి వర్గాలపైన కథనాలు ప్రసారం చేయడం, కించపరచడం, ఇక ఇవన్నీ చేస్తుంటారు కదా. ఒకసారి మీరు ఎవరన్నా ఎంగేజ్ చేసుకుంటే మొత్తం వాళ్ళు చూసుకుంటారు ఇక మీడియా అంతా. కాబట్టి మీరు అలా చేసుకుంటే ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళొచ్చు. అలాగా ఇంకా రేవంత్ రెడ్డి గారి గొప్పతనాన్ని కూడా. రైట్ శ్రీధర్ గారు, ఓకే డన్, మీ సలహా అర్థమైంది. ఫస్ట్ది మంచిగా చేస్తే రెండోది అవసరం పడకపోవచ్చు మాకని నేను అనుకుంటా ఉన్నాను. రెండు కూడా లైక్ చక్కటి పాయింట్లు. సెకండ్ది సూచన, ఫస్ట్ది అయితే ఆర్డర్ వేయాలి మీరు, ఎందుకంటే మేము కూడా అదే అనుకున్నాం. పదే పదే చెప్పి కూడా విద్య వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్. అవి రెండు కూడా ఏ దేశానికైనా సరే, ఇండియా కానీ అమెరికా కానీ ఎక్కడైనా సరే. సో ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్, ఈ రెండు కనుక చక్కటి మళ్ళీ నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం అందిస్తే ఇంకేం అక్కర్లేదు ప్రజలకు అనే దాంట్లో నేనే ముందుంటా. సో ఆ దిశగా కూడా రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఫస్ట్ మొట్టమొదట మేము ఇచ్చింది కూడా నర్సెస్ పెండింగ్లో ఉన్న నర్సు వాళ్ళకే ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది. సో మీరందరూ కూడా చూస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ అంత దూరంలో ఉండి కూడా ఇవాళ ఇక్కడికి నాకు మీరు చెప్తా ఉన్నారు. ఐ డెఫినెట్లీ టేక్ దట్ సెకండ్ వన్ టు రేవంత్ రెడ్డి గారు అండ్ అన్నా విల్ యాక్సెప్ట్. బట్ నేను అదే చెప్పిన, యాజ్ ఐ సెడ్, మళ్ళా లెట్ మీ రీటరేట్, ఫస్ట్ది కనుక చేసి దానికి తోడు ఇంకా మంచి రవాణా, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చరు అన్నీ కనుక చేసి ఉద్యోగాలు ఇచ్చి పిల్లలందరికీ చదువుకున్న వాళ్ళకు చేస్తే పౌర సమాజమే మాకు మీడియా, మొన్న ఏ మీడియా లేకుండే కదన్నా, ఎవరు అనుకోని విధంగా నిజంగా కూడా వాళ్ళకు డిస్పైట్ ఆఫ్ హ్యావింగ్ పార్టీలు, మీరు చెప్పిన అదర్ పార్టీస్, వాళ్ళకి రెండు పత్రికా సంస్థలు, 2-3 టీవీ ఛానల్స్, మళ్ళీ కోకొల్లలుగా యూట్యూబ్, ఇవన్నీ కూడా పెట్టుకొని కూడా వాళ్ళు ఇవాళ ఓటమి పాలు చెందినరు. ఒకరికైతే సింగిల్ డిజిట్ దగ్గరనే, మరొకరికి 39 దగ్గరనే ఆగిపోయినరు. అంటే కూడా పౌర సమాజము మీరందరూ కూడా, మేధావులందరూ కూడా మా పక్షాన నిలిచిండ్రు, న్యాయమైన పోరాటం ఇది అనుకున్నారు, కాంగ్రెస్కి మంచి మ్యాండేట్ ఇచ్చిండ్రు. వన్స్ అగైన్ వి థ్యాంక్ యూ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్ అండ్ విల్ డూ. రైట్ భువన్ రెడ్డి గారు, ఇప్పుడు ఇక అందరి టాపిక్ ఒకటే, మీ సైడ్ అందరూ చూపించే వేళ ఒకటే, 6 గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తున్నారు ఏంటనేది క్వశ్చన్. ఇంకో 15 రోజుల్లో అన్నీ సాధ్యమవుతాయా? ఆల్రెడీ 4 అయిపోయినాయి. ఏమేంటి? అయ్యో, ఫస్ట్ 48 గంటలనే మహిళలకు ఉచిత రవాణా 16 కోట్లు మొన్నటి వరకు, అంటే ఇప్పుడు 18 కోట్లు, దాదాపు 18 crores మహిళలు ఫ్రీగా ప్రయాణం చేసిండ్రు ఆల్రెడీ. తర్వాత మనం అనుకున్న నిన్న సిలిండర్, గ్యాస్ సిలిండరు అండ్ 200 యూనిట్స్ వరకు కూడా ఫ్రీ కరెంట్, అదొకటి. తర్వాత 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పెంచడం కదా. సో 2 lakhs ఉండే అంతకుముందు. సో ఐ ఫీల్ ప్రౌడ్ వన్స్ అగైన్, మళ్ళా చెప్తా ఉన్నా. ఇంకా ఇల్లు కానీ 5 లక్షలు కానీ ఇంకా ఉన్నాయి. కాకపోతే మీరు అనేది ఏంటంటే 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పారు. సో మరి 85 days ఆల్మోస్ట్ కంప్లీటెడ్ గారు చెప్పిండ్రు కదా, మార్గదర్శకాలు ఇచ్చేసిండ్రు, అందరికీ కూడా సూచనలు చెప్పేసిండ్రు. వీ హ్యావ్ టు డూ దట్. ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు ఖచ్చితంగా మనం హామీ ఇచ్చినాం కాబట్టి, ఇల్లు స్థలం ఉంటేనేమో 5 లక్షలు ఇస్తాం, స్థలం లేకపోతే స్థలం చూపించి మరీ చెప్పి కట్టుకోవడానికి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు. ఓన్లీ థింగ్ ఈజ్ 2 are mandatory, కిచెన్ అండ్ బాత్రూమ్ షుడ్ బి దేర్ అని చెప్పేసిండ్రు. ఒకటి ట్రిగ్గర్ పాయింట్ గా కూడా అడగాల్సిన అవసరం లేదండి. మరి 100 రోజుల్లోనే కావాలనుకున్నా కూడా అది పెద్ద అంటే ఏదో అనాలన్నట్టు ఉంటుంది. కానీ వెనక ముందైనా సరే 6 గ్యారెంటీలు అమలైతే సంతోషిస్తారు. మరి 100కు 100 కాలేదు, 101 రోజు అయింది, మీరు ఎందుకు చేస్తలేరు అడగాల్సిన అవసరం లేదు కదా వాళ్ళు. అయ్యో మీరు అట్లా మాట్లాడుతున్నారు కానీ ద పార్టీ, అపోజిషన్ పార్టీ వాళ్ళు 10 రోజులు పట్టుమని రాకముందే వీళ్ళు చెయ్యరు, ఆ డబ్బులు లేవు, వీళ్ళతో గానే కాదు 10 దినాలు అయిపోయి, 20 దినాలు అయిపోయి, 80 దినాలు అయిపోయి. అందుకే నేను ఆ నంబర్స్ గురించి ముందుగా ఆ రోజుల గురించి చెప్పిన కదా, ఆ దినాల కౌంట్ వాళ్ళు అట్లా చేస్తూ ఉన్నారు. సో వాళ్ళకి అంత అది ఉంది కాబట్టి నేను కూడా దాని మీద ఒత్తి చెప్తున్నా. డెఫినెట్గా 100% మేము ఇచ్చిన, వేరే రాష్ట్రంలో కూడా పక్క రాష్ట్రంలో కూడా చెప్పినాం, అదే చేసినాం. ఇక్కడ మొదటి నుంచి అయినా అంతే కదా. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గతంలో పరిపాలించినప్పుడు కూడా 108 సేవలైనా, ఫీ రియంబర్స్మెంట్ అయినా, ఫ్రీ ఎలక్ట్రిసిటీ అయినా, తర్వాత లోన్ వేవింగ్ అయినా మొత్తం చేసింది. ఇందిరమ్మ ఇల్లు అయినా ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీయే కదా, అవునన్నా కదన్నా. వాళ్ళు చేస్తామన్నా ఒకటి కూడా చేయలేదు కదా వచ్చినాక. సో అందుకనే మళ్ళా చరిత్ర. కాల్ ఉన్నారండి, సామంత్ రెడ్డి టొరంటో నుండి ఫోన్ చేశారు. సామంత్ రెడ్డి గారు మాట్లాడండి. నమస్కారం భవన్ రెడ్డి గారు. నమస్తే. హలో
నమస్తే నమస్తే. మేడం, నేను ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఏర్పాటైనాక ప్రధానంగా 2 అంశాల మీద మాట్లాడదాం అనుకుంటున్నాను. ఒకటి రైతు బంధు గురించి, 2 మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం గురించి. సో రైతు బంధు గురించి మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ గవర్నమెంట్ ఫామ్ అయినాక లైక్ డిసెంబర్లోనే రైతు బంధు చేస్తున్నారు. డేట్స్ ఎగ్జాక్ట్లీ గుర్తులేవు, కానీ ఫస్ట్ డిసెంబర్లో రైతు బంధు చేస్తా అన్నాడు. ఆ తర్వాతకి జనవరి అన్నారు, ఆ తర్వాత ఫిబ్రవరి అన్నారు, ఇప్పుడు మార్చి వచ్చింది. సో రైతు బంధు ఎప్పుడు వేస్తారు? ఎందుకంటే గతంలో కేసీఆర్ గా ఇప్పుడు భూస్వాములకి రైతు బంధు వేయడం ఎవ్వరు సపోర్ట్ చేయరు. కాకపోతే కేసీఆర్ గారు రైతు బంధు ప్రోగ్రామ్ మొదలు పెట్టింది. సో రేవంత్ రెడ్డి గారు వచ్చి రైతు బంధుని 10 నుంచి 15,000 చేస్తా అని చెప్పింది. సో చాలా మంది రైతులు లైక్ మాది కూడా వ్యవసాయ కుటుంబమే, మా చుట్టాలందరూ వ్యవసాయం చేస్తారు, మా మిత్రులు. సో వాళ్ళందరూ ఇలా కేసీఆర్ డబ్బులు ఇస్తాడు అని అనుకున్నారు. సో కేసీఆర్ పోయిండు, రేవంత్ రెడ్డి వచ్చిండు, రేవంత్ రెడ్డి డబ్బులు వేస్తాడు అనుకున్నారు. సో రేవంత్ రెడ్డి డబ్బులు వేస్తాడు అని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు సడన్ గా డబ్బులు వేయకపోతే రైతులు ఎక్కడి నుంచి తెచ్చి వ్యవసాయానికి పెట్టుబడి పెట్టాలి. ఆర్టీసీలో మహిళలకి ఉచిత బస్ సెకండ్ క్వశ్చన్ అడగండి. ఓకే, మీరు అడుగుతున్నారు, ప్లీజ్ కంటిన్యూ. అడుగుతున్నా. ఓకే, సో ఆర్టీసీలో మహిళలకి ఉచిత బస్సు అని చెప్పేసి అంటున్నారు. సో దాని వల్ల గవర్నమెంట్ కి ప్రతి నెల 200 కోట్లు లాస్ అవుతున్నది. సో ఆల్రెడీ ఆర్టీసీ లాస్ లో ఉన్నది. ఇప్పుడు ఆర్టీసీ ఆల్రెడీ లాస్ లో ఉన్నది. గతంలో కేసీఆర్ లాస్ ని పూడ్చడానికి అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అన్నారు. సజ్జనార్ గారిని ఆర్టీసీ ఎండీగా చేస్తున్నారు. సో చాలా ప్రోగ్రామ్స్ పెట్టి చేద్దాం అనుకుంటున్నారు. సో ఇప్పుడు సడన్గా మహిళలకు ఉచిత ప్రయాణం అంటే ఇప్పుడు సరే పేదవాళ్ళకు ఉచిత సహాయము లేకుంటే మినిమం డబ్బులు లేని వాళ్ళకి స్టూడెంట్స్ కి ఉచిత ప్రయాణం అంటే ఓకే. నేను మీ అనుమానాలను నేను నివృత్తి చేస్తాను, ఉండండి. రైతు బంధు అసలే వేయలేదు అనడం చాలా తప్పండి. 3 ఎకరాల వరకు ఆల్రెడీ వేసి ఉన్నాము. గతంలో కూడా డిసెంబర్లో మొదలుపెట్టి వాళ్ళు మార్చ్ ఎండింగ్ దాకా 29 దాకా పడ్డాయి. ఇప్పుడేం మేము అట్లా చేస్తాము ఆ టైం దాకా ఏం చెప్తలేము. ఎస్, మీరు చెప్పినట్టు యాజ్ యూ సెడ్ మార్చ్ వచ్చింది, వేస్తా ఉన్నాం. కాకపోతే మధ్యలో ఏమైందంటే చాలా వరకు పడవబడ్డ భూములు, బీడు భూములకు, గుట్టలకు వేసిండ్రు గతంలో అని చెప్పేసి అక్కడ ఆగడం జరిగింది. అంతే తప్ప ఇయ్యకూడదు చేయకూడదు అనే కాదు. ఏ ప్రభుత్వం వచ్చినా ఆ పథకం ఆగదని మొదలే చెప్పినాము. మా ప్రభుత్వం వస్తే అసలే ఆగదని కూడా చెప్పినాము మేము. సో దానికి కట్టుబడి ఉన్నాము, ఆ దిశగా మేము చేస్తూ ఉన్నాము. ఇకపోతే రెండవది, మహిళల గురించి మీరు మాట్లాడడం కొంచెం బాధాకరం అనిపించింది అన్న నాకు. అంటే నేను యాజ్ పర్సనల్గా నేను ఒక రైతు బిడ్డను, ఒక గ్రామం నుంచి ఒక పట్టణం నుంచి నగరానికి వచ్చి చదువుకున్న బిడ్డను నేను కూడా. అంటే అప్పుడు 18 రూపాయలు 20 రూపాయలు ఉంటుండే మా ఊరు నుంచి హైదరాబాద్ రావడానికి. ఆ టైంలో అవి లేక కూడా 2 రోజులు ప్రయాణాన్ని వాయిదా వేసుకున్న రోజులు ఉన్నాయి. అంటే మహిళా సాధికారత దిశగా మేము పోతున్నప్పుడు ఎవరైనా సరే మాట్లాడినప్పుడు మహిళను ఆర్థికంగా కూడా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఎప్పటికైనా సరే మేము అక్కడే ఆగిపోవాలా? కాదు కదా. సో మీకున్న ఫెసిలిటీస్ ఎప్పటికీ కూడా అంతే. మనం ఎంత మాట్లాడుకున్నా సరే కొన్ని ఏరియాస్లో ఇద్దరు ఉండేసరికి ఫ్యామిలీలో అబ్బాయిని చదివిద్దాం, అమ్మాయిని ఆపుదాము, ఖర్చులు తట్టుకోలేక అనే పరిస్థితిలో దాదాపు 70 నుంచి 80% ఇంకా ఉన్నాం. సో అభివృద్ధి చెందిన దేశాల, మీ దేశంలో మీరుండే కెనడాలో ఏమో నాకు తెలియదు, కానీ ఆస్ట్రేలియాలో అయితే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అంటే వైద్యము విద్యతో పాటు రవాణా కూడా గవర్నమెంట్ విధిగా మహిళలకే కాదు మహిళలతో పాటు పురుషులకు కూడా ఇస్తుంది. మనం ఇస్తే ఎందుకు అందుట్లో మహిళలకు ఇస్తే మీకెందుకు అంత బాధ అవుతుంది నాకు అర్థమవుతుంది. ఎస్, లాస్ కావచ్చు, అయినప్పటికీ కూడా కొన్ని ఇవ్వాల్సినప్పుడు ఇవ్వాలి. వైద్యం ద్వారా ఇప్పుడు లాస్ అవుతలేరా? ఉచిత విద్య ఇస్తే లాస్ కదా, మరి అందరినీ రిక్రూట్ చేసి ఆ జీతాలన్నీ కూడా గవర్నమెంట్ ఖజానా నుంచి పోతలేవా? సో అది కూడా ఒకటి లాస్గా ఎందుకు అనుకుంటారు? అది మనకు గవర్నమెంట్ ఇస్తున్న ఒక వెసులుబాటును ఎందుకు అనుకోవద్దు? దాన్ని ఉపయోగించుకొని ఇవాళ పిల్లలందరూ కూడా అమ్మాయిలు చక్కగా కాలేజీలకు కానీ ఉద్యోగాలు చేసే ప్లేస్లకు కానీ పోతా ఉన్నారు. నడిచిపోయే బాధ తప్పింది, రోడ్డు మీద పొల్యూషన్ తప్పింది. తర్వాత పురుషులు కూడా ఆక్యుపెన్సీ రేషియో పెరిగింది ఆర్టీసీకి. పురుషులు కూడా సరే ఏం పోతాంలే మా మహిళల్లో పోతున్నప్పుడు ఒక టికెట్ పే చేస్తే ఒక టికెట్ ఫ్రీ కదా అనే ఆలోచనతో వాళ్ళు కూడా పోతా ఉన్నారు. ఇలా 60% ఉన్నది 100% పోయింది ఓఆర్. సరే ఇనిషియల్ స్టేజ్లలో లాస్ అనిపిస్తుంది, ఎందుకంటే కొత్త కాబట్టి అందరూ కూడా ఈ పుణ్యక్షేత్రాలని అవని ఇవన్నీ దర్శిస్తారు. రాను రాను అవసరం ఉంటే తప్ప పోతారు, కానీ మీరు అన్నట్టుగా అందరూ మహిళలు వాడుకోరు. ఎందుకు వాడుకుంటారు చెప్పండి? బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళు మధ్యతరగతి వాళ్ళే వాడుకుంటారు. ఒకసారి కారుకు అలవాటైనాక, ఇప్పుడు మీరే తీసుకోండి ఎగ్జాంపుల్, టొరంటో రోడ్స్కి అలవాటయ్యి టొరంటో కార్లకు అలవాటయ్యి హైదరాబాద్ వస్తే మీరు మీ ఫ్యామిలీని బస్సులో తీసుకొని పోతారా? క్వశ్చన్.
సో అట్లా ఎప్పుడు కూడా అనుకోవద్దన్నా అందుట్లో నేను చెప్పింది కొంచెం ఏమైనా మీకు హార్ష్గా అనిపించవచ్చు, బట్ ఇంకొకసారి మాత్రం వేరే క్వశ్చన్స్ అడగండి. కానీ మా మహిళల విషయానికి వచ్చే వరకు అందరికీ కూడా, మీకే కాదు వ్యూవర్స్కి అందరికీ కూడా చెప్తున్నాము, ప్లీజ్ ఫ్రమ్ ఆల్ ద విమెన్ తరఫు నుంచి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఇంకొకటిసారి ఈ ఫ్రీ రవాణా గురించి మర్చిపోండి, దీన్ని అస్సలు క్వశ్చన్ చేయకండి. మేము ఎదగాలి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా. మేము ఎదిగిన రోజే మా సాధికారత అవుతుంది, విమెన్ ఎంపవర్మెంట్ అని మీరు ఎన్నో వేదికల మీద మాట్లాడుతూ ఉంటారు. ప్లీజ్ డూ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ. ఏంటంటే ఇప్పుడు ఈ 90 days అనుకుందాం, దీని మీద ప్రజలు ఏమనుకుంటున్నారని మీ ఫీలింగ్, మీ అభిప్రాయం? చాలా చక్కటి పరిపాలన అందిస్తున్నాము. తర్వాత మీకు ఇవాళనే ఒక పత్రిక కూడా చూసిండ్రు కదా మీరు, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఏదో 100 మంది పవర్ఫుల్ పర్సన్స్లా రేవంత్ రెడ్డి గారికి 47వ స్థానం. సో వీఆర్ ఆల్ హ్యాపీ, మంచి పరిపాలన అందిస్తున్నారు. అది ఖచ్చితంగా అది అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే దానికి. ఓకే, ఎందుకంటే ఒక 10 ఏళ్ళుగా ఉన్న బీఆర్ఎస్ మన చరిత్ర తెలుసు, అది తెలుసు. అట్లాంటిది రేవంత్ రెడ్డి దాన్ని కంచుకోవడం బద్దలు కొట్టి వచ్చాడు అని అంటే అది వచ్చేస్తుంది. ఈ ఇన్ని రోజులు ఆయన వ్యక్తిగతంగా పక్కన పెడితే కాంగ్రెస్ కొన్ని కొత్త పథకాలతో ఆకర్షించింది, కొత్త పథకాలతో గెలిచింది కొన్ని. మరి ఎంతవరకు ఇన్ని రోజుల్లో చేయగలిగింది అనడం కంటే కూడా ఆకర్షణ అనేది పాజిటివ్ వర్డ్. పాజిటివ్ అన్నా కూడా నేను అనేది ఏంటంటే నీడ్ ఆఫ్ ద అవర్. మనం ఇంకా కూడా అనుకున్నంత ఇదిగా రాలేదు. ఇప్పుడు కొత్తగా మనము కొట్లాడిందే మన రాష్ట్రం కోసం, అడిగిందే మనం మన ఉద్యోగాలు, మన నీళ్లు, మన నీళ్ళల్లో మన వాటా కరెక్ట్గా లేకపోయాయి, ఉద్యోగాలు ఇయ్యకనేపాయి. సో ఇంకా ఏమున్నాయి, నిధులు ఏమైనా చూసినాం కదా, అన్ని అప్పులు తెచ్చినా మళ్ళా అప్పుల్లాగానే ఉన్నాయి కదా, ఎక్కడ కట్టిన ప్రాజెక్టులు అట్లా అయిపోయింది. సో ఎక్కడ కూడా ఏం జరగలేదు అనే వాదన అయితే ఉంది. సో దాన్ని అంతా కూడా మనం ఇప్పుడు వాళ్ళని చెప్పినప్పుడు మనం అవన్నీ కవర్ చేస్తూ ముందుకెళ్ళాలి. సో ఆ దిశగా ఇప్పుడు చక్కగా వీఆర్ గోయింగ్ ఇన్ ఏ గుడ్ పేస్. ప్రజలు ఏమనుకుంటున్నారు, బాగుంది ఏం లేదు. అది మీకు ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, అందులోనే చెప్పేస్తారు కదా తీర్పు, ఒకవేళ అట్లా అనుకుంటే కూడా. సో మాకు కూడా చాలా జాగ్రత్తగా ముందుకు పోవడం అవసరం. తర్వాత వాళ్ళకు మనం ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చడం అవసరం. ప్లస్ ఇక్కడ కూడా మనము 2 ఎంటిటీస్ను ముందుకు ఖచ్చితంగా అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు ఇంకా తీసుకెళ్తూనే ఉండాలి. ఎక్కడ కూడా రాష్ట్రం అట్లనే ఉంది. వాళ్ళు ఓన్లీ ఈ హైదరాబాద్ నుంచి వాళ్ళు ఉండే ఫామ్ హౌస్కు రోడ్లు వేసుకొని దాన్ని అభివృద్ధి అంటున్నారు తప్ప ఏం జరగలేదు. రిచ్ ఈస్ గెట్టింగ్ రిచర్, మళ్ళీ అగైన్ పూర్ ఈస్ గోయింగ్ పూర్, అదే చెప్తాం మేము. So we are going in good. Satish Anna, can I answer your second question first? All 2 questions తో వస్తున్నారు. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి వెరీ గుడ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. నాకు తెలిసి మేమైతే పాఠశాలలను, వాటిని విద్యాలయాలనే మేము దేవాలయాలుగా కొలిసే అని అనుకున్నాము. ఫస్టే రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పి ఉన్నారు, అండ్ మా మేనిఫెస్టోలో కూడా పెట్టినాం మండలానికి ఒక మంచి ఇంటర్నేషనల్ స్కూల్ అని. సో ఆ దిశగా అట్లాంటి పెద్ద ప్రాజెక్టే అవుతుంది అది. సో అట్లనే దాంతోపాటు ప్రతి ఐటీఐకి కూడా ఒక టెక్నాలజికల్ స్కిల్ సెట్, ఒక సెంటర్ని పెట్టి స్కిల్ సెట్ని అందరినీ కూడా మంచిగా చేసి వాళ్ళని ఎంపవర్ చేయాలి, ఉద్యోగంలోకి తీసుకోవాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి. అవన్నీ కూడా పెద్ద ప్రాజెక్ట్సే. సో అదొకటి. తర్వాత టెంపుల్ తరహాలో అయితే ఇప్పుడైతే ఏమి నాకైతే నా వరకైతే ఏం లేదు, తెలీదు. బట్ ఫ్యూచర్లో ఉంటే డెఫినెట్గా విల్ ఫర్నిష్ యూ ఇన్ అడ్వాన్స్. అండ్ ఫస్ట్ దానికి వచ్చేస్తే మేడిగడ్డ గురించి వాళ్ళు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు మీరు చూసిన కదా. ఓకే, అగైన్ నాకు ఐ డోంట్ వాంట్ పొలిటిసైజ్ ఇట్, బట్ వాళ్ళు పోయి మేడిగడ్డకు వచ్చి మల్లారెడ్డి గారు మాట్లాడతారు, మాజీ మంత్రి. ఆయన ఏమంటాడు, 3000 కోట్లు ఇచ్చి పడేయండి, 3 పిల్లర్లు కుంగితే ఏమవుతుంది అని అంటారు. అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు అది కుంగిపోయినాయి, అక్కర్రావు ఆ పియర్స్ 3 అది అని చెప్పి. రెండో థింగ్ ఏంటంటే 3000 కోట్లు పడేయాలన్నట, ఇచ్చానట. అసలు ఏమనుకుంటున్నారు, ఒక్కొక్క రూపాయి కూడా చాలా ఇంపార్టెంట్ మనకు. అన్ని 7 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టివేయబడ్డాం మనం. అవునన్నా కాదన్నా ఇది ఒప్పుకోవాలి మీరు. అక్కడుండి మొత్తం ప్రోగా మాట్లాడకండి ప్లీజ్, అంటే లిబరల్గా న్యూట్రల్గా ఉండండి నేను చెప్తున్నా. దాని మీద మీ అందరి సలహాలు సూచనలు కూడా మేము తీసుకోవడానికి రెడీగా ఉన్నాము. అండ్ ప్రాణహిత చేవెళ్ళనే మళ్ళా అందరి నోట్లలో నాంతా ఉంది, చూసిండ్రు కదా మీరు. అది కంప్లీట్ చేయకుండా కావాలని రీడిజైన్, కేసీఆర్ గారే ఇంజనీర్గా మారి దాన్ని మొదటి నుంచి మేము చెప్తా ఉన్నాం. ఇప్పుడు కాదు, మీ దగ్గరికి నేను 2016లో వచ్చినప్పుడే నేను ఈ అంశం మీద చాలా వేదికల మీద మీ దగ్గరనే మాట్లాడడం జరిగింది. అంటే డిజైన్ డిపిఆర్ సరిగ్గా లేదు, డిజైన్ లోపం ఉంది, తర్వాత తద్వారా మళ్ళీ కన్స్ట్రక్షన్ లోపం జరిగింది, మెయింటెనెన్స్ లోపం కూడా ఉంది అని చెప్పేసి అన్నిగనం చెప్పినాక కూడా వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టుండి వాళ్ళ మొత్తం అయిపోయినాక చేసిన. ప్రస్తుతానికైతే దాన్ని యాజ్ ఇట్ ఈస్గా మనం ఏం చేయలేము.
అట్లనే ఉండకుండా మరి వాళ్ళు ఎల్ఎన్టీ వాళ్ళని ఫిక్స్ చేస్తారా, ఎవరిని ఫిక్స్ చేస్తారు, తొందరలో అది కూడా తీసుకుంటారు. ఎందుకంటే అలా నీళ్లు నింపే పరిస్థితి లేదు. దాన్ని అయితే రిపేర్ చేయాలి, లేదా మళ్ళీ ఒకటి కొత్తగా బ్యారాజ్ కట్టాలి. అదైనా సరే మిగతా వాటిని అయితే అన్నారం సుందీల మీరు అన్నట్టు అవి రిపేరబులే, చిన్న చిన్నగానే ఉన్నాయి. బట్ ఇదైతే మేడిగడ్డ మాత్రం ఖచ్చితంగా దాన్ని ఏదో ఒకటి చేసిన తర్వాతనే మళ్ళీ వాటర్ స్టోరేజ్కి పనికొస్తుంది. అది అయితేనే మనం నీళ్ళు ఎత్తిపోయగలుగుతాం అందులోకి, అక్కడి నుంచి మళ్ళీ పైకి ఎత్తిపోయగలుగుతాం. సో అంతకు మించి ఇంకా ప్రస్తుతానికైతే ఏం లేవు. అది కూడా ఈ 2-3 డేస్లో బయటకు వస్తుండొచ్చు. దాని మీద స్టిల్ స్టడీస్ ఆర్ గోయింగ్ ఆన్. మళ్ళీ ఎవరు ఒకరికొకరు వస్తూనే ఉన్నారు కదా, మీరు చూస్తూనే ఉన్నారు. ప్లీజ్ స్టే విత్ అస్ అండ్ బేర్ అస్. నెక్స్ట్ మయూర్ ఫోన్ చేశారు యుఎస్ఏ నుంచి. మయూర్ గారు మాట్లాడండి. నమస్కారం అండి. హలో, మీ పేరు బాగుంది అన్న, మయూర్ అన్న బాగుంది, ప్లీజ్. ఓ మేడం, ఓకే, నమస్కారం మేడం. యాక్చువల్లీ థ్యాంక్ యూ సో మచ్. నాకు క్వశ్చన్ అంటే క్వశ్చన్స్ అంటే చాలా వెరీ స్మాల్ టైనీ క్వశ్చన్స్. కాకపోతే నిజంగానండి రేవంత్ రెడ్డి గారు సీఎం కింద వచ్చిన తర్వాత ఫస్ట్ లో అందరూ కొంచెం తడబడ్డారు, కానీ చాలా బాగా చేస్తున్నారండి. రియల్లీ ఈజ్ డూయింగ్ ఎన్ అమేజింగ్ జాబ్ టు బి ఆనెస్ట్. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే లేడీస్ కి కొంచెం ఫ్రీ బస్ సర్వీస్ అన్నారు, ఇట్స్ వెరీ గుడ్. కానీ ఎక్కడా కూడా ఈవెన్ ఇండియాలో కూడా ఎక్కడా లేదు, ఈవెన్ ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ లో కూడా ఎక్కడా లేదు. కాకపోయినా కానీ ఒక్క విషయం అండి, ఎనీ హౌ ఇట్స్ రెవెన్యూ జనరేటింగ్ థింగ్ అలా ఇవ్వడం అనేది కూడాను కొంచెం నాకైతే బాధగా అనిపించింది. అంటే వై బికాస్ ఇట్స్ హోల్డింగ్ ది గవర్నమెంట్ ఫండ్స్ యాక్చువల్లీ. నెక్స్ట్ థింగ్ ఇస్ దాట్ ఇంకోటి ఏంటంటే ముఖ్యంగాను మీరు చాలా చేస్తున్నారు కొన్ని మంచి. ఇప్పుడు మొత్తాన్ని నిజంగానండి తోడుతున్నారు అన్ని కూడా నిజంగానండి. అప్పట్లో వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు గవర్నమెంట్ ఆయనే తీసుకొచ్చారు. నిజంగాను ఎన్నో సంవత్సరాల తర్వాత తెలుగుదేశాన్ని పడగొట్టి ఆయన వచ్చారు, ఆయన కాంగ్రెస్ ని మళ్ళీ తీసుకొచ్చారు. ఆయన తర్వాత మళ్ళీ అంత స్ట్రాంగ్ లీడర్ వస్తారా అనుకుంటే నిజంగా రేవంత్ రెడ్డి గారు వచ్చారు. కరెక్ట్ గా నుంచి అసలు కేసీఆర్ గారిని కొట్టు రావడం అంటే అంత తమాషాలు కాదండి. ఇట్స్ వెరీ హై టఫ్ జాబ్, బట్ he has made it everyone proud actually in that really. And right now people are so happy, but I don't know how you will make your thing. ష్యూర్ అన్న, మళ్ళీ ఇందాకనే చెప్పినాను, సతీష్ అన్న కూడా అదే చెప్పాను. కాలర్ మీకన్నా ముందు కాలరు ఎందుకు ఇచ్చిండ్రు అన్నప్పుడు చెప్పినాను, ప్లీజ్ ఇది ఒక్కటి మాత్రం వదిలేయండి అని. అది 200 కోట్లే కానీ 2000 కోట్లే కానీ మాకు ఇప్పుడు అది అవసరం. ఇక్కడ మీరు వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది ఒక్కటి మాత్రం వదిలేయండి, చాలా మంచి స్కీమ్ అని తర్వాత మీరు ఫ్యూచర్లో చెప్తారు. దానివల్ల ఎంతమంది మహిళలు ముందుకు వచ్చిండ్రు, ఎంతమంది ఆర్థిక స్వావలంబన పొందిండ్రు, వర్డ్స్ చూడండి. అవన్నీ కూడా మీరు ఫ్యూచర్లో మళ్ళీ మాకు కంగ్రాట్స్ చెప్తారు. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ ఖతార్ నుంచి చారి ఫోన్ చేశారు. చారి గారు మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం మేడం. నమస్తే. నమస్కారం మేడం. నమస్తే అండి. నమస్తే. చాలా బాగుందండి రేవంత్ రెడ్డి అన్న పరిపాలన చాలా బాగుంది మేడం. 6 గ్యారంటీలు ప్రతి పేదవాడికి అందలా. ముఖ్యంగా ఈ 10 సంవత్సరాల నుంచి ఎవరికి ఏం అందలేదు మేడం, ఇప్పుడు అందుతున్నాయి మెల్లమెల్లగా. చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే మేడం, ఈ 10 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎవరైనా సరే ఎవరెవరు దోచుకున్నారో రికవరీ మీద ఒక టీం పెట్టి కంపల్సరీ రికవరీ చేయాలి మేడం. రైట్ అండి. షూర్. అది కానీ ఎవరైనా సరే ఎవరైనా సరే మీరు కూడా ఇఫ్ యు సీ సంథింగ్ డెఫినెట్లీ యూ హ్యావ్ టు సే. మీరు చెప్తా ఉండండి. ఎక్కడెక్కడేమన్నా మీ నోటీస్కి వస్తే కూడా చెప్పండి. మొట్టమొదటి రోజులే తేల్చి చెప్పిండ్రు 85,000 కోట్లు ఇరిగేషన్ శాఖల, 5,000 కోట్లు పౌర సరఫరాల శాఖల అవినీతి జరిగిందని రోజుకొకటి తవ్వుతూ ఉంటే ఇప్పుడు పడవబడ్డ భూములకు కూడా 100 కోట్లు 1000 కోట్లు రైతు బంధు వేయించుకున్నారనే ఆ కారణంతోనే అక్కడనే కొంచెం అటు ఇటు జరుగుతూ ఉంది. అది కూడా తేల్చేస్తాం. ఇప్పుడు ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే ఉపేక్షించేదే లేదని ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చెప్పి ఉన్నారు. తప్పు చేయొద్దు అని చెప్పి అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్. వాళ్ళు చేసినవి డెఫినెట్గా రికవర్ చేసే దిశగానే చూస్తాము. థ్యాంక్ యూ. ఇంకేమైనా సలహాలు సూచనలు ఉంటే కూడా మీరు పంపించవచ్చు. వి ఆల్ యాక్సెప్ట్. మేమందరం కూడా వస్తాము, మీకు అందరికి అందుబాటులో ఉంటాము. అందరి నంబర్స్ కూడా పబ్లిక్ డొమైన్స్లో షేర్ చేస్తాము. ఈవెన్ వెబ్సైట్లు కూడా గతంలోలా కాకుండా ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా
వెబ్సైట్లో పెట్టే దిశగా శ్రీధర్ రెడ్డి గారు ఆ శాఖ మాత్యులు వాళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు. మీరు ఇంతకు ముందులాగా ఎక్కడికి పోయినా కూడా దొరకదు, ఇన్ఫర్మేషన్ ఆన్లైన్లో ఉండదు, ఇండియా ఒకటి వేరే కంట్రీస్లో ఉంటే ఇట్లుంటుందని అపోహలు ఉంటుండే. తొందరలో అది కూడా ఓవర్కమ్ చేస్తాము. మీరు అన్నీ కూడా టైం టు టైం చూసుకోవచ్చు. థ్యాంక్ యూ. రైట్ భవానీ రెడ్డి గారు, ఇప్పుడు ఈ ప్రాజెక్టుల సందర్శన తీసుకుంటే మీరు ఒక టూర్ వేస్తున్నారు, వాళ్ళు టూర్ వేస్తున్నారు, మీరో బృందం అవుతున్నారు, వాళ్ళో బృందం అవుతున్నారు, మీదో ప్రెస్ మీట్, వాళ్ళదో ప్రెస్ మీట్. ఎన్నికల ప్రచారంలో మాట్లాడినట్టుగానే మళ్ళీ ఇక్కడ సీన్ కనిపిస్తుంది, కానీ అసలు ఏంటి, ఏం తెలుస్తారు అన్నట్టుగా ప్రజల్లో ఒక రకమైన కన్ఫ్యూజన్ నెలకొని ఉంది. అట్లా ఏం లేదు. ఏమనుకున్నామంటే మొదలాలనుకున్న ప్రాణహిత చేవెళ్ళ, తర్వాత పాలమూరు రంగారెడ్డి, ఈ రెండు కంప్లీట్ చేసి ఉంటే ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ రెండు కూడా చాలా మంచిగా సస్యశ్యామలంగా ఉంటుండే. ఇవాళ ఆ రెండింటిని ఏం చేసిండు, పాలమూరు రంగారెడ్డినేమో పక్కకే పెట్టేసిండు. తర్వాత ఈ ప్రాణహిత చేవెళ్ళను చెప్పినాం కదా, ఆల్రెడీ సగం కంప్లీట్ అయిన దానికి ఇంకొక 18,000 కోట్లు ఇస్తే అయిపోయేదాన్ని, దాన్ని పక్కన పడేసి 46,000 కోట్లు అన్నారు, తర్వాత 80,000 కోట్లు అన్నారు, తర్వాత 1,00,000 కోట్లు ప్రాజెక్టు అట్లా కట్టి ఎంత బాధ అవుతుంటుంది కదా. అంతా చేసి లాస్ట్కి వస్తే మనం కృష్ణా రివర్లో వాటర్ కోల్పోతున్నాం, మన షేర్ కోల్పోతున్నా పట్టించుకోడు. గోదావరి రివర్ వాటర్ తీసుకొచ్చి కృష్ణాలో వేస్తామంటారు. కృష్ణా రివర్ వాటర్ ఎవరికి పోతాయి తెలుసు కదా, నేరుగా ఆంధ్రాకే కదా, వాళ్ళ షేరే కదా. మనం 70% మన దగ్గర పోతా ఉన్నా కూడా 70% షేర్ వాళ్ళు తీసుకెళ్తా ఉన్నారు కదా. సో అవి క్వశ్చన్ చేయాలి కదా. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాం జనాలకి. ప్రాజెక్టుల దగ్గరికి పోతే మేము అసెంబ్లీ అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు, కావాలనే ఇట్లా చేస్తున్నారు, మీరు రిపేర్లు చేస్తే బాగుంటుందని వాళ్ళ మాట నేను చెప్తున్నాను. రిపేర్లు చేస్తే బాగుండేది, ఏదో ఒకటి చేస్తారు కానీ రిపేర్ చేస్తారు, కానీ అది ఎందుకు అట్లా కట్టాల్సి వచ్చింది అంత ఆగమేఘాల మీద, ఏవి లేకుండా, శాంక్షన్ లేకుండా, డిజైన్ కూడా బయట పెట్టకుండా ఆగమేఘాల మీద ఎవరికి తెలియదు తెలుసా. అది డిజైన్ మీకు ఎవరికన్నా తెలుసా? పబ్లిక్ డొమైన్లో ఎక్కడన్నా పెట్టినరా? ఎవరికి తెలియదు. సో ఎవరి సలహాలు లేవు అక్కడ. మార్చి ఎన్నోసార్లు మార్చి తనే పర్సనల్గా మేధావులందరూ, నయనాల గోవర్ధన్ గారు నిన్న మొన్న వ్యాసాలు రాస్తున్నారు, దొంతి లక్ష్మీనారాయణ గారు అయితే పెద్ద పెద్ద బుక్లే వేస్తారు. టీడీఎఫ్ నుంచి మేము కూడా అప్పుడు చాలా వరకు బుక్స్ వేసినాం, అది కాళేశ్వరం ఎత్తిపోతలా తిప్పిపోతలా అని. అంతమంది కూడా ఒక్కరు కూడా దానికి అనుకూలంగా మాట్లాడలేదు. ప్రపంచ దేశాలలో ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పిండ్రు, ఏమైనా పిచ్చా, ఏమైనా ప్రపంచంలో ఎక్కడైనా ఫ్రీ స్టాండింగ్ ప్రాజెక్ట్ ఎవరైనా కట్టినరా అట్లా అని. ఏడలేదు, జస్ట్ ఓపెన్ అన్నమాట. అది ఎక్కడైనా కడితే ప్రాజెక్ట్ ఎట్లా కడతారు, 2 కొండలు చూసుకోనో లేకపోతే అట్లా చేసుకోనో ఇంకేదైనా చూసుకోనో, నీళ్లున్న దానిలో కొత్తగా ప్రాణహిత కింది నుంచి పోతుంది. అసలు ఆడ నీటి లభ్యతలే లేని దగ్గర తీసుకుపోయి అదనంగా నీళ్ళు అన్నారు. 244 TMCల నీళ్ళు అన్నారు. ఎక్కడ అసలు ఏది లేదు కదా. మేము మాట్లాడద్దా దాని గురించి? ఇప్పటికీ కూడా ఎల్లంపల్లి నుంచి మొన్ననే అలా ఎత్తి పోసిండ్రు. మనకు నల్గొండకు కూడా వచ్చింది కూడా SRSP వాటరే. అదే మన కాళేశ్వరం నీళ్ళు ఎక్కడ కంప్లీట్ కాలేదు, అసలు ఆ లింక్స్ కంప్లీట్ కాలేదు, ఆ టనల్స్ కంప్లీట్ కాలేదు. ముఖ్యంగా మా మెదక్ జిల్లా, మా సిద్దిపేట జిల్లా ప్రాంతంలోనైతే 18 కిలోమీటర్ల మేర ఇంకా కంప్లీటే కాలేదు. అది నీళ్ళు వచ్చినాయి అంటే చాలా హాస్యాస్పదం అనిపిస్తుంది. సో ఓన్లీ డైరెక్ట్ ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోసి కొండపోచమ్మ సాగర్ అనేది కేసీఆర్ గారి ఫామ్ హౌస్ ఉంటుంది. అది ట్రూ, అక్కడికే పోయినాయి అంతే తప్ప ఎక్కడ నీళ్లు లేవు. దానిగా మేము మరి ప్రజలకైతే విప్పి చెప్పాలి కదా. మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక మంచి మాట మాట్లాడారు. విమర్శలు చేయడం, ఇక విమర్శించడం సంథింగ్ ఇంకేదైనా కానీ ఇక అవన్నీ అయిపోయాయి, ఎందుకంటే ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఇక మా దృష్టి అంతా పరిపాలన మీదే, అభివృద్ధి మీదే అని అన్నారు. అదే జరుగుతుంది ఎగ్జాక్ట్లీ. పరిపాలన కాన్సంట్రేట్ చేసి బీఆర్ఎస్ ఒకటి మాత్రం చేస్తుంది, మమ్మల్ని బదనాం చేసి వీళ్ళుండే లోపాలను ఇప్పుడు సవరించుకుంటున్నారు. సపోజ్ ఎక్కడైనా ఆర్థికంగా కొన్ని డబ్బులు పెట్టలేకపోతే గనక, వీళ్ళు అనుకుంటున్న పథకాలను ఇంప్లిమెంట్ చేయలేకపోతే గనక, గత ప్రభుత్వం ఆర్థికంగా క్రమశిక్షణతో లేదు అందువల్ల మేము పెట్టలేకపోతున్నామని ఇంకేదైనా కానీ మా మీద ఎత్తేసి వీళ్ళు ఇక పక్కకు తప్పించుకుంటున్నారన్నట్టుగా విమర్శ. అట్లా ఏముండదు, అంటే ఇది 5 ఏళ్లతోనే పోవాలని మేమేం అనుకోవట్లేదు. అట్లాంటప్పుడు ఇది ఏదో జస్ట్ టైం పాస్ కోసం వచ్చింది కాదు. అట్లా అనుకున్నప్పుడు వాళ్ళ మీద వేయడం, వీళ్ళ మీద మరి మళ్ళీ జనాలు మళ్ళీ వస్తాయి కదా ఎలక్షన్స్ 5 ఏళ్ల తర్వాత. సో అప్పటికైనా సరే మళ్ళీ సుదీర్ఘంగా మేము పరిపాలన అందించాలి అనుకున్నప్పుడు ఎవరైనా సరే హోల్ హార్టెడ్గా పనిచేస్తారు, చాలా కాన్షియస్ పని ఉంటారు. ఎక్కడైనా సరే ఎంత కాన్షియస్గా ఉండాలి కదా మేము కూడా. నేను చెప్పేది అదే. సో మేము అనుకునే అన్ని చేస్తాము. అభివృద్ధి మీదనే రేవంత్ అన్న చెప్పినట్టే అభివృద్ధి మీదనే చాలా ఫోకస్ అయ్యి ఉన్నారు. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు నిన్ననే చూసినారు మెగా డిఎస్సి 11,062 పోస్టులతోని. సో అందరూ కూడా మంచిగా చదువుకొని అవైల్ చేసుకోండి. గతంలో కంటే కూడా చాలా కొన్ని నిర్ణయాలు ఏమైనా
ఎంపీ ఎలక్షన్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి అట్లా ఏం సో అందుకు తొందరగా ఏమైనా అట్లా ఇద్దాం, అవసరం లేదు. అది మనకు కలిసి వస్తుంది. అస్సలు అవసరం కదా. వాళ్ళు 2018లో పెట్టిండ్రు డిఎస్సి, దాని తర్వాత 2023 అన్నారు, అది స్టే చూసిరు మీరు 5700 పోస్టులు ఆగిపోయినాయి. ఆ 8700 పెట్టినప్పుడే జిల్లాకు 1-2 కొన్ని ఫిజికల్ సైన్సెస్ లాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి. అసలు 1:100, 200,000 కూడా ఉంటారు అభ్యర్థులు. సో అట్లా కాకుండా మళ్ళీ అకాడమిక్ ఇయర్స్ అన్నీ కూడా స్టూడెంట్స్ అయితే చదువుతూ ఉన్నారు, రిటైర్ అయిన వాళ్ళు రిటైర్ అయినారు. సుదీర్ఘంగా మళ్ళీ 5 ఏళ్ల పాటు రిక్రూట్మెంటే లేదు. ఎవ్రీ ఇయర్ ఇది ఉండాలి కదా టీచర్ రిక్రూట్మెంట్. 10 మంది రిటైర్ అయితే మళ్ళీ 10 మంది అయితే ఇన్ కావాలి కదా. సో అట్లా చేయకుండా 5,000 నుంచి 6,000 పాఠశాల పద్ధతిగా మూసేసిండ్రు గత ప్రభుత్వము. సో అవన్నీ కూడా రివైవ్ చేయాలంటే ఫస్ట్ అయితే రిక్రూట్మెంట్ ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే జూన్లో స్టార్ట్ అవుతుంది కదా. సో అంతకన్నా ముందే ఈ లెసన్ ప్లాన్స్ అవన్నీ ఉంటాయి కదా. సో అందుకని నోటిఫికేషన్ ఇచ్చినాం. ఏప్రిల్ మే ఎండింగ్ లోపే వాళ్ళకందరికీ కూడా అయిపోతుంది. జూన్లో వాళ్ళు దే హ్యావ్ టు స్టార్ట్ ద క్లాసెస్ కదా. సో అట్లా సో విద్యను మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేసే ప్రసక్తే లేదు. అది ఎడ్యుకేషన్ ఈజ్ ద ఫోర్మోస్ట్, గవర్నమెంట్కి చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. మీరు అంటున్నదే అయిపోయి మీరు ఇంప్లిమెంట్ చేసి అదే నిజమైతే అంతకన్నా ఇంకా కావాల్సింది లేదు. చాలా సంతోషం. అది అటు ఒక కాలర్ ఉన్నారండి, మహేష్ కాల్ఫోన్ నుండి. మహేష్ గారు మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే మేడం, ఒక 2 క్వశ్చన్స్. ఫస్ట్ ఏంటంటే హైదరాబాద్ వరకు మేడం ఈ డ్రైనేజ్ సిస్టమ్స్ వర్షాకాలంలో చాలా ఇబ్బందిగా ఉంటుందండి, మీకు కూడా అందరికి తెలుసు. కాబట్టి కొన్ని హై రిస్క్ జోన్స్ ఐడెంటిఫై చేసి ఈ హైదరాబాద్ డ్రైనేజ్ అండ్ సివరేజ్ సిస్టమ్స్ రీవ్యాంపింగ్ చేసే అవకాశం ఉందా? ఎందుకంటే దిస్ ఈస్ ద రైట్ టైం. సమ్మర్లో ఆ పనులు మరమ్మతులు చేస్తే వర్షాకాలం వరకు కొంత ఈ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ చేసుకునేటట్టుగా బాగుంటుంది. సెకండ్ క్వశ్చన్ మేడం, ఇది మోస్ట్ ఇంపార్టెంట్, కొంచెం డిఫరెంట్ క్వశ్చన్. ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఒక పార్లమెంటు సభ్యుడిగా, ఒక శాసనసభ్యుడిగా పనిచేసి దారుణ హత్యకు గురైనటువంటి వివేకానంద రెడ్డి గారి కేసు 5 సంవత్సరాలుగా ఎటూ తేల్చకుండా, సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరో తెలియకుండా నడుస్తుంది మేడం. కాబట్టి ఒక ఆడకూతురు 5 సంవత్సరాలుగా కోర్టు చుట్టూ తిరుగుతుంది. ఆ కేసులు చాలా ఎక్కడికి పోతున్నాయో తెలియట్లేదు. మరి ఆ కేసు ఐ థింక్ కాంగ్రెస్ రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయితేనే ఆ కేసు సిబిఐ ఏమైనా తేల్చేటట్టుగా ఉంది. కానీ ఈ నరేంద్ర మోడీ అండ్ జగన్మోహన్ రెడ్డి నెక్సెస్ వల్ల ఆ కేసు అసలు ఆ సూత్రధారుల గురించి మీరు రాహుల్ గాంధీ గారితో, రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారితో ఈ కేసు విషయం పైన, ఒక ఆడకూతురు అండి పాపం 5 సంవత్సరాల నుంచి తన తండ్రిని అంత దారుణంగా చంపారు అని ఎంత తిరిగినా కూడా ఈ వ్యవస్థల వల్ల తెలియడం లేదు. రాహుల్ గాంధీ గారితో ఖచ్చితంగా ఈ సమస్యను దేశవ్యాప్తంగా, అంటే సిబిఐ బలహీనపడింది అంటే అవమానం. దీనిలో నిజంగా కూడా మీ ఆవేదన అర్థమైంది. రెండో క్వశ్చన్కి అయితే అది చాలా అవసరం, అది చేయాల్సిందే. ఎవరైనా సరే అత్యున్నత దర్యాప్తు సంస్థలు ఉన్నా కూడా స్వయం ప్రతిపత్తితో ఉన్న అన్నింటినీ కూడా నిర్వీర్యం చేసిననే చెప్తాం నిజంగా కూడా. అంటే ఈ ఈడీని, ఐటీని, ఇవన్నిటిని, సుప్రీంకోర్టును అన్నీ కూడా వాళ్ళ చెప్పు చేతులలో పెట్టుకున్నారనే చెప్తాం. ఎందుకంటే ఇదొకటే కాదు, చాలా గతంలో ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి మనకు. మీరు అన్నట్టుగా రాహుల్ గాంధీ గారు వస్తే మీరు అనుకున్నట్టుగా మనందరి ఆశలకు అనుగుణంగా ఆయన కనుక ప్రైమ్ మినిస్టర్ అయితే మీరు చెప్పినవన్నీ జరుగుతాయి. ప్లస్ ఫస్ట్ ఇకపోతే వెరీ గుడ్ సజెషన్ అండి, అది ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను తీసుకెళ్తాను. అండ్ వీఆర్ ఆన్ ఇట్ అగైన్ అని అనుకుంటున్నాను నేనైతే. దాని గురించి సమీక్ష కూడా మొన్న చేసిండ్రు. టైం దొరికినప్పుడల్లా ఇప్పుడు మూసీ రివర్ డెవలప్మెంట్ గురించి మాట్లాడినప్పుడు ఈ సీపేజ్ అంతా కూడా వెళ్ళి కలవకుండా, ప్లస్ ఇదంతా కూడా జాగ్రత్తలు తీసుకుంటారు. నాలాలు కూడా అన్నీ కూడా మొన్న ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టమని కూడా చెప్పిండ్రు, ఓపెన్ నాలాస్ ఉండకుండా, ప్లస్ నాలాస్ మీద ఏమి కూడా ఆక్యుపై చేసి ఎన్క్రోచ్ అయ్యి కట్టకుండా చూసుకోమని కూడా అవన్నీ కూడా డైరెక్షన్స్ ఇచ్చి ఉన్నారు. సో మీరు నిజంగా కూడా వీ వెల్కమ్ దట్ సార్ట్ ఆఫ్ సజెషన్స్. థ్యాంక్ యూ మహేష్ గారు, చక్కటి సజెషన్ అది, వి టేక్ ఇట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ డలాస్ నుంచి వంశీ ఫోన్ చేశారు. వంశీ గారు మాట్లాడండి. వంశీ గారు ఉన్నారా లైన్లో? లైన్ కట్ అయినట్లుందండి. ఓకే సార్, ఈ 80 డేస్లో మీరు ఇది చేసాం,
తొందరగానే చేయగలిగాం అని కొంచెం ప్రౌడ్గా ఆర్ క్లియర్గా చెప్పుకునేది ఏమైనా ఉందా? ఎందుకు అన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఉద్యోగాలు చెప్పండి. ఉద్యోగాలు ఇచ్చినాం. అగైన్ మా మహిళలకు రవాణా ఇచ్చిండ్రు, అతిపెద్దది మాకైతే మా దృష్టిలో. తర్వాత ఆరోగ్యశ్రీ, అది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఆర్థిక స్తోమత లేక ఇవాళ భారం అయిపోతున్న తరుణంలో వాళ్ళకి అది 10 లక్షలకు ఆరోగ్యశ్రీ పెంచడం అనేది ఇట్స్ ఎ బిగ్గెస్ట్ థింగ్. అండ్ మీరు ఉద్యోగాలు అంటే గుర్తుకొచ్చింది, నోటిఫికేషన్లతో వచ్చాయి. ఇప్పటికే తెలంగాణలో యూత్ చాలా మొన్నటిదాకా ఎదుర్కొన్నవి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. మేము అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చినాంగా ఇప్పుడు. ఆఫ్ కోర్స్ ముందు జరిగినవి కదా. ముందు జరిగినాయని కాదు, వాళ్ళు ఇయ్యలేకపోయినా అంటే ఇమీడియట్ ఎఫెక్ట్ కదా వాళ్ళకి. ఇక అపాయింట్మెంట్స్ ఇచ్చినామంటే వచ్చే నెల నుంచి జీతాలు పడతాయి కదా. సో చేస్తామని మేము అట్లా ఆపడం పద్ధతి కాదు కదా. వాళ్ళు అట్లా చాలా ఏమన్నా అంటే మేము ముందు జరిగినాయి అంటే మీకు ఎలక్షన్లు వస్తాయి ఎవ్రీ 5 years కానీ వాళ్ళకి కూడా తెలుసు కదా. సో అట్లా ఆపలేరు కదా. అంతే కదా. 2014లో వచ్చి 2018లో డిఎస్సి పెట్టిండ్రంటే 4 సంవత్సరాలు పట్టింది వాళ్ళకు. మీరు అన్నట్టుగా 80 రోజులలోనే మేము డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినాము. ఇట్స్ ఎ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ కదా. సో అదొకటి జస్ట్ మచ్చతునక నేను చెప్పింది. వి హావ్ లాట్ మోర్. దానికి వాళ్ళు అంటారు మేము రెడీ చేసి పెట్టాము, వాళ్ళు వచ్చి ఇంకా నోటిఫికేషన్ ఇచ్చేసుకున్నారు. అంటే ఇప్పుడు నేను కూడా చెప్తా, అంటే 2 లక్షల ఖాళీలు అట్లా పెట్టినాము, ఐడెంటిఫై చేసి పెట్టినాము. వాళ్ళు వచ్చి చేసినంటే మేము కూడా ఒక 5 లక్షల ఖాళీలు ఐడెంటిఫై చేసి పెడతాము. దట్స్ ఎ ఫూలిష్నెస్. ఇవ్వాలి, ఐడెంటిఫై చేయడం కాదు, అది వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత మాట్లాడాలి. సో మేము ఇచ్చినాం కాబట్టి ధైర్యంగా గర్వంగా చెప్తున్నాం. రైట్. అండ్ నెక్స్ట్ వేణుగోపాల్ రెడ్డి ఫోన్ చేశారు న్యూజెర్సీ నుంచి. వేణుగోపాల్ రెడ్డి గారు దుబాయ్ నుంచి ఫోన్ చేశారు, మాట్లాడండి. హలో అండి, భవనీ రెడ్డి గారు నమస్తే. నమస్తే. ఒక చిన్న క్వశ్చన్ అండి. మన ప్రస్తుత ప్రభుత్వం కానీ రాహుల్ గాంధీ గారు కానీ కాళేశ్వరం పైన ఒక పదే ఒక ఆరోపణ చేస్తున్నారు. 1,00,000 కోట్ల నిర్మించిన ఒక ప్రాజెక్టు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్తున్నారు. ఓకే, 1,00,000 కోట్లు జరిగింది అనుకుందాం. సో ప్రభుత్వాన్ని ఎంత తప్పు ఉందో ఆ కాంట్రాక్టుల దగ్గర కూడా అంతే తప్పు ఉంది కదా. అది ఎల్ఎన్టీ అనేది నిర్మించినప్పుడు ఎల్ఎన్టీని ఎందుకు బ్లాక్ లిస్ట్ లో పెట్టాలనుకుంటున్నారు? ఇది అబద్ధమా నిజమా? ఒకవేళ నిజమైతే ఎల్ఎన్టీని ఎందుకు బ్లాక్ లిస్ట్ లో పెట్టలేకపోతున్నారు? అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా చేస్తుంది. కేంద్ర ప్రభుత్వంలో ఎన్నో ప్రాజెక్టులను వాళ్ళకి అసైన్ చేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నో ప్రాజెక్టులను అసైన్ చేస్తున్నారు. ఎందుకు బ్లాక్ లిస్ట్ లో పెట్టలేదు? అవినీతి జరిగినట్ట ఇది ఒక అబద్ధమా? అదొకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? లేకపోతే మీరు మీ ద్వారా సీఎం గారికి మెసేజ్? లేదు, ఖచ్చితంగా నేను మొదలు అదే చెప్పినాను. వాళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు వాళ్ళ వారంటీ అయిపోయింది అంటుండ్రు. 3 years వరకే మేము చేయగలిగింది, 5 years వరకే మేము చేయగలిగింది, ఆ పీరియడ్ అయిపోయింది అని వాళ్ళు అంటా ఉన్నారు. అట్లా చేతులు దులుపుకోవడానికి లేదు కదా. మీరు చెప్పినట్టు 100% అది కరెక్టే. వాళ్ళు దోస్ ఫెలోస్ షుడ్ బి పనిష్డ్. బ్లాక్ లిస్ట్లో పెట్టేసి అయిపోతుంది, వాళ్ళు గిలగిల కొట్టుకుంటారు. సో ఎవరైనా చేయాల్సిందే. అండ్ మీరు అంటున్నారు కదా నిరుపయోగం అని, అట్లా ఏముండదు. దాని మీద తొందరలో అది చూసి అది అక్కడ మరి నిజంగా కూడా అంటే ఆ ప్రాజెక్ట్ 3 పిల్లర్లే కుంగినాయి. అవి రిపేర్ చేసి అవి రీప్లేస్ చేస్తే మళ్ళా తర్వాత మిగతా వాటికి ఏమన్నా జరిగి అసలు ఆ ప్రాజెక్ట్ అక్కడ కట్టడమే తప్పు అంటున్నారు కదా. అక్కడంతా కుంగిపోయే ఇసుక మేటలు వేసే ఏరియా అని చెప్పి. సో అట్లాంటప్పుడు కింద కూడా అంతా బొగ్గు అదంతా ఉంది అని చెప్తా ఉన్నారు. సో అది చూస్తూ ఉన్నారు. దానికోసం వెయిటింగ్. అది చిన్న విషయం కాదు కదా. మళ్ళీ ఆగమేఘాల మీద చేసి మళ్ళా ఇంతకు ముందులాగానే అయితే అక్కడ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అది మనం మాట్లాడుకోవడానికి కూడా మన ఊహకు అందంది. సో అందుకని చెప్పేసి వీఆర్ టేకింగ్ టైమ్ ఆన్ దాట్, అంతే తప్ప ఎంతసేపు ఇప్పుడు ఇంకా వాళ్ళని పెట్టాల్సిందే అని చెప్తాను నేను కూడా. ఎస్, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే శిక్షించబడాలి. రైట్ భవానీ రెడ్డి గారు, ఇప్పుడు ఒకసారి ఎంపీ ఎలక్షన్స్ దగ్గరకు వద్దాం. లాస్ట్ టైం ఎన్నికల్లో ఓడిపోయినా బట్ ఎంపీ ఎలక్షన్స్ వచ్చేసరికి ఒక ఫరక్ వచ్చేసింది. మీకు అక్కడే కాస్త అరే ఈ ఒక 2 నెలల్లోనే భలే మార్పు చూసామే అన్నట్టుగా వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ఎంపీ అవ్వడం కావచ్చు, సంథింగ్ కొన్ని పరిణామాలు. కానీ ఈసారి మీరు ఇక గెలిచారు, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, ఉత్సాహంతో కూడా ఉన్నారు. ఈసారి అట్లానే ఎక్కువ రిజల్ట్ ఆశించవచ్చా కాంగ్రెస్ నుంచి? యా, జస్ట్ ఇంకో 10 పక్కన యాడ్ అవుతాయి. అప్పుడు 3 ఉండే, ఇంకో 10 యాడ్ అయితే ఇంకెక్కువనే, మోర్ దెన్ దాట్. మేమైతే 17 ఎగ్జాక్ట్లీ వస్తాయి. ఎందుకంటే మేము 17కి 17 కొట్టాలనే ప్రయత్నంతోనే ముందుకు పోతా ఉన్నాము. సో ఒకటి అది మనం నిమిత్త మాత్రము. సో డెఫినెట్గా మనం చేస్తున్న మంచి అభివృద్ధి, సంక్షేమము, ఈ అవినీతిని అంతమొందించడంలా మేము చేస్తున్న ఇది ఆఫీసర్స్ని మార్చడమైనా సరే, పేరుకుపోయి ఎప్పటి నుంచో అట్లా వచ్చి కూరుకుపోయిన వాళ్ళందరినీ కూడా పక్కకు జరపడం కానీ, ప్రజలకు మంచి సుపరిపాలన అందించాలనే దాంతో ఉన్నాము.
మేము ఇస్తున్న ఉద్యోగాలు కానీ ఇవన్నీ చూసి ప్రజలు మళ్ళొకసారి మనకు ఇస్తారు అనే అవకాశం మాకు ఇస్తారు అనే నిండు విశ్వాసంతో మేము ఉన్నాము. 17కు 17 అవసరమైతే 17కు 17 గెలిచి మేము రాహుల్ గాంధీ గారికి గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాము. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి తిరిగి రిటర్న్ గిఫ్ట్ అని 17కు 17 రిటర్న్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాం. ఓకే, ఒక కాల్ ఉన్న నరేష్ ఫ్లోరిడా నుంచి. నరేష్ గారు మాట్లాడండి. హలో, నమస్కారం అండి. ఇది యాక్చువల్ గా మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకనంటే మొన్న పోయినసారి మాట్లాడినప్పుడు కూడా వీళ్ళందరూ వచ్చి ఆఫీస్లోకి వచ్చి తిరగడం ఏంటి, ఇదేంటి ఒకటి ఆన్లైన్ సిస్టమ్ పెట్టొచ్చు కదా అని మీరు ప్రజావాణి అని పెట్టారండి. నేను కూడా 2 years నుంచి బీఆర్ఎస్ ఉన్నప్పటి నుంచి నేను అడుగుతున్నాను. మాకు మిషన్ భగీరథ వాటర్, ఇదివరకు వాటర్ వచ్చేది మిషన్ భగీరథ తోటి ఇక పిల్లగాడు మూత్రం పోసినా కానీ ఇంకెక్కువ వస్తాయేమో అండి వాటర్. మాకు అంత అసలు మొత్తానికే వాటర్ రావట్లేదు. మరి వాటర్ ట్యాక్స్ ఏమో కట్టమని అంటున్నారు. సో వాటర్ ట్యాక్స్ ప్రతి ఇయర్ కట్టాము. లాస్ట్ 2 years వాటర్ ట్యాక్స్ కూడా కట్టాము కానీ రాలేదు. మేము ప్రజావాణిలో కంప్లైంట్ రేజ్ చేయగానే అది ఇమ్మీడియట్ గా వాళ్ళు హ్యాండిల్ చేసిందండి. ఎవరైతే నేను 2 years నుంచి మాట్లాడుతున్నానో వాళ్ళు ఇమ్మీడియట్ గా కలెక్టర్ నుంచి నాకు కాల్ వచ్చింది, రేపు ఫిక్స్ చేస్తున్నామండి అది ఇది అని వచ్చారండి. కాకపోతే మళ్ళీ ఏంటి అని అంటే ఇది ఏదైతే కరప్షన్ ఉందో అండి, ఇది ఒకటి మీరు చాలా జాగ్రత్తగా కొంచెం దాన్ని కూడా ఏదైనా చేయండి. ఏంటి అని అంటే వాళ్ళు వచ్చేసేసి మమ్మల్ని 1000 రూపాయలు అడగడము ఖర్చులకు. అరే ఇది గవర్నమెంట్ పని, గవర్నమెంట్ రోడ్డు, నేను ఎందుకు ఇవ్వాలి డబ్బులు, మీరు చేసిన పని వాళ్ళు రోడ్లు చక్కగా వాళ్ళు ఇవ్వకపోతే మళ్ళీ 1000 రూపాయలు ఇచ్చేయండి. నాకు స్తోమత ఉందండి, నేను అమెరికాలో ఉన్నా కాబట్టి లక్షలు కూడా ఇవ్వగలుగుతా. కానీ స్తోమత లేని వాడి దగ్గరికి మళ్ళీ వీళ్ళు పోయి చెయ్యరండి. ఎందుకంటే అరే వీడు 1000 రూపాయలు కూడా ఇవ్వడు, వీడింటికి పోయి నేను ఫిక్స్ చేసేది ఏందని అట్లా ఉంటుందండి. కొంచెం అదొకటి. ఇప్పుడు పాస్పోర్ట్ గురించి వచ్చినా కానీ ఆ కానిస్టేబుల్ కు 500 రూపాయలు ఎంత ఇవ్వాలి. మా నాన్న గవర్నమెంట్ ఇచ్చారు, మా నాన్న ఇవ్వకపోయేది, అసలు ఇవ్వకపోయే వరకు మా పాస్పోర్ట్లు కొంచెం లేట్ గా రావడము అది ఇది కూడా వేసిందండి. ఇది కొంచెం చూడండి. ఇక్కడ అమెరికాలో ఎంత బాగుంటది అని అంటే ఒక సర్వీస్ గా చూస్తారండి. అదొకటి ఇంకొకటి ప్రజావాణి లోపల ఒకటి మనం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక చిన్న పిల్లల్ని కుక్కలు తినడం చూసామండి. అది చాలా ఘోరం అండి. ఇటువంటి లైఫ్ లోపల ఒక్కొక్కరు 100 సంవత్సరాలు బతకాలని అనుకుంటారండి. ఆ ప్రజావాణి లోపల ఎవరైనా స్ట్రీట్ డాగ్స్ కంప్లైంట్ కూడా రేజ్ చేయడానికి ఒక ఆప్షన్ పెట్టయితే బాగుంటదేమో అని ఒక ఆలోచన. ఎవరైనా వాళ్ళ ఇంటి ఉంటే థ్యాంక్ యూ అండి. అయితే అది ఆప్షన్ పెట్టినా పెట్టకపోయినా ఇది వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్. స్ట్రే డాగ్స్ ని ఉపేక్షించేది లేదు. అంటే ఖచ్చితంగా దాని మీద ఒక సొల్యూషన్ అయితే తీసుకురావాలి. తర్వాత మీరు అన్నట్టుగా ప్రజావాణిది చూసినరా పృథ్వీ గారు, యు గాట్ ద ఆన్సర్. సో అట్లా అంటే అది చాలా తక్కువది కాదు, చిన్న విషయం కాదు. 2 ఏళ్ల నుంచి వాళ్ళు అనుకున్నది 20 రోజుల్లో సాల్వ్ అయిపోయిందంటే ఇట్స్ ఎ బిగ్గెస్ట్ అచీవ్మెంట్. దట్ సార్ట్ ఆఫ్ ఇమీడియట్ ఇంప్లిమెంటేషన్ అయినా కానీ అదేమన్నా చేస్తే అరే మన గోడ ఒకరు వింటున్నారు అవతల రెసిప్రొకేట్ అవుతుంది అనేది ఉండాలి. అంతకుముందు అసలు దున్నపోతు మీద వానబడ్డట్టే గత ప్రభుత్వం. అంటే మరీగా అట్లాంటి వర్డ్స్ వాడద్దేమో నేను, కానీ అదే జరిగింది. నేను కూడా ఎక్స్పీరియన్స్డ్ ద సేమ్. అందుకనే రాగానే ఇండియాకి వచ్చిన తర్వాత 1 yearలో మాకు అర్థమైపోయింది ఏంది ఇది కేసీఆర్ చెప్పింది ఒకటి చేసేది ఒకటని. సో దట్స్ వెరీ ట్రూ. ప్రజావాణి అనే కాదు, ఎక్కడైనా సరే ఇప్పుడు కంప్లైంట్లు తీసుకుంటున్నారు. అంతెందుకు సెక్రటేరియట్ వెళ్తే కూడా అందరికీ వ్యూవర్స్కి కూడా చెప్తా ఉన్నా, ముఖ్యమంత్రి గారిది పేషి అక్కడ కింద పోస్ట్ బాక్స్ ఉంటుంది, అందులో వేస్తే మీకు ఎవ్రీ మినిట్ అంటే ట్రాన్స్పరెన్సీ దట్ లెవెల్లో మెయింటైన్ చేస్తున్నామని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. అది ఎవ్రీ మినిట్ టు మినిట్ మీకు అది ఎవరి దగ్గర ఉంది, నెక్స్ట్ అఫీషియల్కి ఎక్కడ పోయింది, అది ఏ డిపార్ట్మెంట్, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళిందా బెంచ్ మీదకి, అవన్నీ కూడా మీకు ఇమీడియట్గా మెసేజ్ల ద్వారా వస్తూ ఉంటాయి. అంటే అంతా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడం, అప్పుడు అవినీతి జరగదు అని చెప్పడంలో అది మేము ముందుంటున్నాము. సో ఇంకా మంచి చేయడానికి మీరు ఇంకా సలహాలు సూచనలు ఇవ్వండి. భవాని గారు ఒకటి ఇచ్చారు ఆయన అడిషనల్ గా, మాకు వేసారు, మాకు సంతోషం అయింది, కానీ వెంటనే వాళ్ళు వేసినందుకు ఒక 1000 రూపాయలు ఇవ్వండి ఖర్చులకు ఇవ్వండి అంటున్నారు. ఈ కరప్షన్ క్లీన్ గా ఉంటుంది. పాస్పోర్ట్ గురించి దీని గురించి కాదు, ఆఫ్ కోర్స్ పోనీ వేరేది అనుకుందాం. గతంలో నేనేమో ఇదే అనుకుంటున్నాను. ఇప్పుడు జరగలేదు. దీనికి పని చేసిన తర్వాత నరేష్ గారు ఐ మై రైట్, లైక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మీరు వేరు కదా చెప్పింది. లైన్ లో లేరు. నేను అనుకున్నాను ఏంటంటే పని చేశారు, చేసి డబ్బులు అడిగారు అని అడిగాడు. సరే ఇన్ కేస్ రెండు మీది అనుకుంటే నిజం అనుకుందాం. అంటే ఇయ్యొద్దు, ఎవరైనా సరే అట్లా అడగకూడదు, వీళ్ళు ఇయ్యకూడదు కూడా. సో డోంట్ ఎంకరేజ్ దట్ టైప్ ఆఫ్, అంటే వాళ్ళు ఆ చేస్తున్న పనికి దే ఆర్ గెట్టింగ్ పెయిడ్ ఫర్ దట్. మళ్ళీ ఆయన చెప్పినట్టు కూడా అంతే కదా, వాళ్ళు ఒకరు అఫోర్డ్ చేస్తారు, ఇంకొకరు చేయలేరు. వీళ్ళు అట్లనే పోయి వాళ్ళని కూడా పెస్టర్ చేస్తే ఇబ్బందులు ఉంటాయి. నిజంగా కూడా అట్లాంటివి అది అట్లాంటివి జరిగినప్పుడు డెఫినెట్ గా దృష్టి పెట్టాల్సిందే. నేను కూడా వీఆర్ టేకింగ్ దాట్.
రైట్. ఇప్పుడు ఇక ఎంపీకి మీరు ఏమి ప్రణాళిక, మీరు అసలు ఎలా ముందుకెళ్తున్నారు? మొన్న గెలిచాం కాబట్టి ఖచ్చితంగా అదే పాజిటివ్ వేవ్లో ఉంటారు, మనల్ని గెలిపిస్తారని చెప్పి లైట్ తీసుకుంటున్నారా? ఆర్ లేకపోతే ఎలా ఎలా మీరు కాంగ్రెస్ పార్టీ దేశ యువత గురించి అడుగుతోంది రాహుల్ గాంధీ గారు, ఈ దేశ మహిళల గురించి అడుగుతోంది రాహుల్ గాంధీ గారు. అంటే కార్మికులు, కర్షకులు అందరి పక్షాన, రైతుల పక్షాన, సమాజం గురించి ఒక డిస్టర్బ్ చేస్తున్నా ఏమనుకోవద్దు. ఒక వైపున నరేంద్ర మోదీ అనే ఒక పెద్ద శక్తి ఉంది. ఎంపీ అనగానే, పార్లమెంట్ ఎన్నికలు అనగానే అసలు పార్టీ కూడా కాకుండా మోదీ అనే ఆకర్షణతో లేకపోతే పార్టీ అని అటు వేసేస్తూ ఉన్నారు, వరుస గెలుస్తూ ఉంది. సో ఎలా మీరు దాన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు? అందరూ అలా ఫిక్స్ అయిపోయారు. అంటే వాళ్ళు ఏం చేసిండ్రు అనేది ఏం తెలియదు. ఇప్పుడు అదే ఎగ్జాంపుల్, అక్షంతలు, రాముల అక్షంతలు వంచి రాముల వారి గుడి కట్టంగానే రామరాజ్యం వచ్చేసినట్ట. అక్కడ మణిపూర్ అల్లర్లతోని కాలిపోతుంది, అది రావణ కాష్టం అవుతుంది. మణిపూర్లోకి ఎందుకు పోలేకపోయాడు? ఎస్, మా నేత రాహుల్ గాంధీ గారు వెళ్ళిండ్రు కదా అక్కడికి. అంటే కనీసం అట్లీస్ట్ ప్రధాని అయ్యి ఉండి రాష్ట్రం అంతా తగలబడిపోతుంది. మణిపూర్ కాదు, పక్కన ఉన్న అస్సాంకి మణిపూర్కి ఉంటుంది, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్, అన్ని రాష్ట్రాలలో 6 రాష్ట్రాలు ఇన్వాల్వ్ అయ్యి ఉండి అగ్నిగుండం అవుతుంటే కూడా అటు దిక్కు పోరు, అటు వైపే పోరు ఆయన. అది రాహుల్ గాంధీ గారు అక్కడి నుంచే న్యాయయాత్ర మొదలుపెట్టిండ్రు. మణిపూర్ నుంచి ఇప్పుడు ముంబై దాకా ఆయన పోతా ఉన్నారు. ప్రజలతోనే ఉంటున్నారు అనునిత్యం. ఫోటోలకు పోజులు ఇచ్చుడు, వెళ్ళి మీరు చూసిండ్రు కదా మొన్న సముద్రంలో పోయి కూర్చొని ఏదో చేస్తాడు. అసలు ఎక్కడికో పోయి బీచ్ ఒడ్డున అట్లా పోతూ ఉంటారు. ప్రజలలో ఉండండి, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోండి అంటున్నాం మేము. అది నమ్మి జనాలు ఇప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైపే ఉంటారు. వాళ్ళు ఇస్తారన్న ఉద్యోగాలు ఇవ్వలేదు వాళ్ళు 2 కోట్ల ఉద్యోగాలు ప్రామిస్ చేసిండ్రు, ఉద్యోగాలు ఇవ్వలేదు. జన్ధన్ ఖాతా ఏదో చెప్పి 15 లక్షలు ఇస్తామన్నారు, మీకు ఏమైనా వచ్చినాయో తెలియదు, మాకైతే రాలేదు. సో అట్లా వాళ్ళు చేస్తామని అవే కాదు, ఈవెన్ రైతులకు కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ ఎప్పటి నుంచో ఇది బర్నింగ్ ఇష్యూ. ఎందుకు చేస్తున్నారు దానికి? ఎందుకంతా ఇది జిఎస్టీ చూడండి. మొన్న ఒక పార్లమెంట్లో ఒక సభ్యుడు, గౌరవ సభ్యుడు చాలా చక్కగా క్వశ్చన్ చేసిండు, మీరు దేనికి ఆఖరికి శవాల పెట్టెలకు కూడా మీరు జిఎస్టీ చేస్తారా అని. అట్లా ఉందన్నట్టు. అంటే మీరు అసెంబ్లీకి పార్లమెంట్కు మీకు తేడా వచ్చింది, మీకు 2 సీట్లు వచ్చాయి, అప్పుడు సంతోషపడ్డారు. బట్ అదే టైంలో అప్పుడు 4 వచ్చాయి. అప్పుడు అసెంబ్లీకి 1 సీట్ వచ్చింది బీజేపీ, బట్ 4 పార్లమెంట్ వచ్చాయి. ఈసారి అసెంబ్లీలో 8 సీట్లు వచ్చింది బీజేపీ, ఇంకా ఎక్కువ వస్తాయని. అట్లా ఏం లేదు, మీరు అన్నారు కదా ఏం లేని నుంచి అట్లా జరిగింది అని చెప్పి. మరి మేము 5 ఉండి మేము అసెంబ్లీ 5 ఉండి మేము 64 గెలుచుకోలేదా? ఇట్ కెన్ బి వైస్ వర్సా. నేను అనేది ఏంటంటే మేము చేస్తున్న అభివృద్ధి, మేము అందిస్తున్న పాలన, మా రాహుల్ గాంధీ గారు పడుతున్న కష్టము, ఇవన్నీ చూసి తెలంగాణలో అయితే నాకైతే సంపూర్ణ విశ్వాసం ఉంది. పూర్తిగా తెలంగాణ ఇచ్చినందుక దేనికో ఒక రకంగా ఇప్పటికీ రియలైజ్ అయినరు వీళ్ళంతా దుర్మార్గులు అని. అప్పుడు కాంగ్రెస్ పక్షాన నిలుస్తారు ప్రజలు, కాంగ్రెస్ పార్టీ. ఒకసారి బియాండ్ తెలంగాణ మాట్లాడుకుంటే గనక మీరు ఇండియా కూటమి అంటే ఒకటి పెట్టారు, కానీ ఏవైతే ప్రధాన పార్టీలు ఉన్నాయో నేను అనేది కన్ఫైన్డ్. ఇక మనము నేనైతే తెలంగాణ వరకు అయితే చెప్పిన, మిగతా దగ్గరలలో కూడా ఎక్కడ సకదనం లేదనే చెప్తా ఉన్నా నేను. అక్కడ కూడా మాకే జనాలు పట్టం కడతారని అనుకుంటున్నాం. సరే, ఇప్పుడు ఏదైనా చిన్నవి వచ్చి పొరపచ్చాలు వచ్చి సీట్ల సర్దుబాటు దగ్గర వాళ్ళు అయినా సరే, రేపు పొద్దుటి నాడైతే వాళ్ళైతే ప్రాంతీయ పార్టీలు అయితే ఎవరికో ఒకరికి మద్దతు తెలపాలి కదా. సో అది కాంగ్రెస్కే తెలుపుతుండొచ్చు కదా అని మా విశ్వాసం. అంతే, లెట్స్ బీ విత్ ద హోప్. అంటే రేపు మళ్ళీ ఏమైనా జరగవచ్చు, వెళ్ళిన పార్టీలు మళ్ళీ రావచ్చు, ఏదైనా జరగచ్చు, ఇట్స్ పాలిటిక్స్. నేననేది ఏంటంటే మీతో కలిసి ఉండాలనుకున్న పార్టీలు వెళ్ళిపోతున్నాయంటే జనాల్లోకి అది ఆ సిగ్నల్ ఎలా వెళ్తుంది, అరే వీళ్ళే ఉండట్లేదు మరి మన మీద నమ్ముతాం అని చెప్పేసి. మీకు అలా రాహుల్ గాంధీ ప్రధాన అభ్యర్థిగా చూడాలన్న కల ఎప్పుడు నెరవేరుతుంది ఇలా అయితే? ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు అవుతారు అని అనుకుంటున్నాం. అంటే 2 సార్లు అవకాశం వచ్చినప్పుడు ఆయన తీసుకోకపోవడమే వాళ్ళు చేసిన తప్ప అనిపిస్తుంది మాకు అందరికి కూడా. ఒకంత అంటే ఒకసారి పరిపాలనకు జనాలు అలవాటు పడుతురు కదా, వేరే రకంగా. అంటే ఆయన వచ్చి ఉంటే ఇంకా ఏం చేస్తుండేనో, లైక్ మనని 100 ఏళ్ళు 60 ఏళ్ళ వెనుకకి నెట్టేసిండ్రు వీళ్ళు వచ్చి, ఈ బీజేపీ వచ్చి ఇక్కడ మన దగ్గర బీఆర్ఎస్ వచ్చి. సో రాహుల్ గాంధీ గారు అక్కడ వచ్చి మన ఇక్కడ కాంగ్రెస్ వచ్చి ఉంటే వేరేలాగా ఉంటుండేనేమో అని మేమందరం అనుకుంటున్నాం. సో విల్ సీ, ప్రజలు ఇట్స్ ఫైనల్, వాళ్ళు అల్టిమేట్గా ఎట్లా ఇస్తారో తీర్పు. హ్యావ్ టు వెయిట్ అండ్ సీ కదా. ఫైనల్ గా భవానీ రెడ్డి గారు ఇప్పుడు ఏమైనా కాంగ్రెస్ ఎంపీ లిస్ట్ లో ఉంటారా? మీ పేరు ఏమైనా ఉంటుందా? చెప్పలేము. అంటే నేనైతే ఆస్పిరెంట్నే, నేను కూడా అడిగిన. అంటే మొన్న సోషల్ ఇంజనీరింగ్లా సిద్దిపేట నాకు ఇయ్యలేదు అసెంబ్లీ అప్పుడు. సో పార్లమెంట్ అప్పుడు ఐ హ్యావ్ నాకు క్వాలిఫికేషన్ మీరు చెప్పినట్టుగా నేను ఎన్ఆర్ఐనే, నేను కూడా మంచిగా చదువుకున్నా, ఫ్రమ్ రూరల్, అక్కడి నుంచి బ్యాక్గ్రౌండ్ కూడా. సో నాకు కూడా ప్రజల అన్ని సాధక బాధకాలు, ఒక రైతు బిడ్డగా అన్నీ తెలుసు.
మంచి మీరు అంతో ఇంతో మంచి ఒరేటర్ని మీరు అన్నారు ఇందాక, అన్నీ ఉన్నాయి. సో నేను కూడా ఉన్నాను, మెదక్ లిస్ట్ లో ఉన్నాను. బట్ అది అగైన్ వాళ్ళ నిర్ణయం, ఏఐసిసి ఏం నిర్ణయిస్తారో, ఇక్కడ పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటారో, అగైన్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ పార్టీ గెలిచినందుకు, పార్టీని ఇంకా గెలిపించేందుకు ఇంకా కష్టపడుతూనే ఉంటాము మేమైతే. ఇంకా సరే, దానికైతే మీకు ఆల్ ది బెస్ట్ భవానీ రెడ్డి గారు. థ్యాంక్ యూ పృథ్వీ గారు. అండ్ రైట్, ఇక వారధికి వచ్చి పార్టిసిపేట్ చేసి వాళ్ళతో బాగా మాట్లాడినందుకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రైట్, ఇది వాటి వారధి. చూస్తూనే ఉండండి TV9.